అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే కవిత విమర్శలన్నీ కూడా కేసీఆర్ను ఉద్దేశించి చేసినవే. అది ఆలోచించుకోవాల్సిన విషయం. అది మరి ఎందుకనంటే మీరు అన్నట్లు కేటీఆర్ మీద విమర్శ కాదు, అది కేటీఆర్ నిర్ణయం కాదు, కేటీఆర్ ఒక్కడే కాదు కదా పాలసీ మేకర్. కానీ సామాజిక తెలంగాణ రాలేదు అన్నప్పుడు, తెలంగాణ బాధలకు సరైన గుర్తింపు రాలేదు అంటే డైరెక్ట్గా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ విమర్శించడం కాదా? మొత్తం పార్టీని అన్నట్టు అవుతుంది. పార్టీ రన్ బై కేసీఆర్, పార్టీ అన్నట్టు, రన్ బై కేటీఆర్, పార్టీని అన్నట్టు అవుతుంది తప్ప ఎవరిని వ్యక్తులు అన్నట్టు కాదు కదా. కానీ పార్టీ అంతా నడిచేది కేసీఆర్ అదుపాజ్ఞంలోనే ఉంటుంది పార్టీ. అందులో సందేహం ఏం లేదు, అందులో సందేహం ఏం లేదు. అట్లాంటి కేసీఆర్ అన్నట్టు కాదా? డెఫినెట్గా అవుతుంది. ఎందుకు ఆమెకు అంత ఆగ్రహం లేదా అంత ఆవేదన ఎందుకు వచ్చింది, ఎందుకు అనుకుంటున్నారు? తను చెప్పాలి. మీరు చాలా సన్నిహితంగా ఉంటారా కుటుంబంతో? అది తను ఆన్సర్ చెప్పాల్సిన ప్రశ్న, నేను కాదు. ఈ ప్రశ్న మీరు వారిని అడగాలి. మీకు ఏమైనా క్లూ లేదా? ఏమి చాలా ఆ కుటుంబంతో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి? మేము వాస్తవానికి ఈ అంశాలను దేని మేము సీరియస్గా తీసుకోలేదు, పెద్ద మేము చర్చలు కూడా పెట్టుకోలేదు. మేము ఎప్పుడు చర్చించలేదు ఈ విషయాలను ఇప్పటివరకు, ఒక్కరోజు కూడా. ఎవరం కానీ ఒక్కరోజు కూడా మేము ఈ విషయాలు చర్చించడం లేదు. ఓకే, ఆవిడ చేసిన ఆరోపణలకు సంబంధించి పార్టీలో జరిగిందా? మౌలి గారు, మీరు ఇంతసేపు 3-4 ప్రశ్నలు ఆ విషయం వేసినారు, కానీ నేను చాలా క్లియర్ గతంలో కూడా చెప్పినా, మళ్ళీ అదే చెప్తున్నా. ఇంత సమయాన్ని మేము ఎప్పుడు కేటాయించలేదు ఈ సమస్య, ఇది చర్చించడం కొరకు. దాన్ని మేము పెద్ద సమస్యను తీసుకోలేదు మొదలు. ఎందుకు కవితను మీరు సీరియస్గా మేము కేసీఆర్ దగ్గర చర్చ క్వశ్చనే లేదు, పొరపాట్లు కూడా ఎన్నడూ మా మధ్య నా పేరు కూడా రాలేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను గతంలో అదే చెప్పినా, అంతే తప్ప అందులో ఏమీ లేదు. ఒక్క మీడియా మిత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు ఈ విషయం తప్ప ఎప్పుడు మా క్యాడర్లో చర్చ రాలేదు, మా మధ్యన మా నాయకుల మధ్య చర్చ రాలేదు, ఎప్పుడు ఎక్కడ కూడా రాలేదు. కానీ తెలంగాణ మొత్తం చర్చ జరుగుతోంది, చాలా పార్టీలు దీని మీద స్పందిస్తున్నాయి. తెలంగాణ మొత్తం అని మీరు అంటున్నారు, కానీ మేము ఏమంటున్నామంటే ఎక్కడ కూడా లేదు చర్చ. ఇది కేవలం మీడియా సర్కిల్స్లో మాత్రమే ఉన్నది అని నేను చెప్తున్నా. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు. ఆ దయ్యాలు ఎవరు? అందులో మీరు కూడా ఉన్నారు. ఎవరన్నారు? కవిత అన్నారు. మరి వారిని అడగాలి, వారు చెప్పాలి కదా. దాని మీద మీరు కూడా ఎందుకంటే కొంతమందికి కొంతమంది దయ్యాలను భావించేది, కొంతమంది దేవుళ్ళుగా భావిస్తారు. కొంతమంది దేవుడు అని భావించే వాళ్ళని కొంతమంది దయ్యాలుగా భావిస్తారు. ఉదాహరణకు మనం ద్రావిడ్స్ ఆరియన్స్ తీసుకుందాం. ఎవరెవరిని పూజిస్తున్నారో మనకు తెలుసు. మరి అప్పుడు ఎవరు దయ అనుకుంటున్నారో వాళ్ళు చెప్పాలి, కానీ అన్నవాళ్ళని అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడిగింది ఇట్లా. మీరేమో దాని మీద ఆత్మవిమర్శ చేసుకోలేదా పార్టీ? అసలు మాకు ఎందుకు? మేము పంచుకుంటే కదా ఆ వ్యాఖ్యల్ని, మేము వింటే కదా. అసలు మేము వినదలుచుకున్న వ్యాఖ్యల మీద చర్చ ఎందుకు చేస్తాం? ఓకే, అంటే కవిత ఏం చెప్పినా కూడా మీరు వినదలుచుకోలేదు? మేము వినలేదు, ఇప్పటివరకు చర్చించుకోలేదు. కనీసం నాకు అన్యాయం జరిగింది, పార్టీలో తొక్కేశారు అన్న ఆవేదన పట్టించుకున్నారా? అసలు మేము అది వినని కూడా వినలేదు. అంటే కవిత ఏం చెప్పినా మీరు వినదలుచుకోలేదు? నేను ఏమంటున్నా, మేము ఇటువంటి చర్చల వచ్చిన వ్యాఖ్యల పైన మేము ఎన్నడూ వినలేదు, వాటి మీద చర్చ చేయలేదు. కానీ ఆ కవిత చెప్పిన దయ్యాల్లో మీరు కూడా ఉన్నారని చెప్పి చర్చ జరుగుతుంది. వస్తున్నాను కొంతమంది దయ్యం కోసం, దేవుడికి కోసం, దానికి నేను బాధ్యత కాదు కదా. చూసేటోళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది కదా, నాకే ఉంది. వాళ్ళు చూసేటోళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను ఇట్లనే ఉంటాను కదా. కానీ మీ మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఓకే, మిమ్మల్ని నిలుపుట్ అన్నారు, మీ వల్లే పార్టీ నల్లగొండ జిల్లాలో నాశనం అయిపోయింది అన్నారు. దానికి మీ స్పందన ఏంటి? నేను వాటికి చాలా స్పష్టమైన సమాధానం చెప్పిన అదే రోజు. ఆ తర్వాత మళ్ళీ ఏం లేదు దానిపైన. బహుశా నేను చెప్పింది నిజం కాబట్టి మళ్ళీ రియాక్షన్ లేదు. సమాధానం ఒకసారి మళ్ళీ చెప్తారా? చాలా క్లియర్ చెప్పిన నేను. చెప్పినప్పుడు సరే, తను కూడా మరి తొందరపడి మాట్లాడిందో, సడన్గా వచ్చిన క్వశ్చన్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడిందో తెలియదు, కానీ మాట్లాడకూడని మాటలు మాట్లాడింది. తర్వాత బహుశా నేను ఇచ్చిన ఆన్సర్తో సపోర్ట్ చేయలేదు అని అంటే రిగ్రెట్ అయి ఉంటుందని నేను అనుకున్నాను, అంతే. ఓకే, కాబట్టి దాని మీద మళ్ళీ చర్చ అనవసరం అనేది నా ఉద్దేశం. కానీ కవితను మీరు అవమానించారు. ఆవిడ నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు ఆవిడ కలవకుండా ఆమెకి జిల్లాకు వస్తున్నప్పుడే మీరు బయటికి వెళ్ళిపోయారు. అది నిజం కాదా? అక్కడ అదేంటి జాతరకి ఏదో వచ్చినట్టున్నారు, రాజపల్లి జాతరకు. నేను చూసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వారు అక్కడికి వచ్చినట్టు. కానీ ఆ సమాచారం తెలుసుకునే మీరు హైదరాబాద్కి వచ్చిన అంటారు? నేను ఇటు వచ్చిన తర్వాత బయలుదేరినారు, నాకు ఫోన్ చేసినారు. చేస్తే ఇట్లా నేను వచ్చినాను, కొంచెం ఫీవర్గా ఉంది, మీరు వెళ్ళండి అమ్మా అని చెప్పి నేను ఏర్పాట్లు ఇస్తున్నాను. పోయొచ్చారు, అంతే. దేవుని దర్శనానికి పోతే పెద్ద ఇష్యూ ఉంది. కానీ ఇప్పుడు కవిత పార్టీలో ఉన్నారా లేదా? టెక్నికల్గా ఉన్నారు కదా. ఓకే, ఆమెను బొగ్గుగని కార్మిక సంస్థ అధ్యక్షురాలిగా తీసేసి కొప్పుల ఈశ్వర్ గారికి ఇచ్చారు. ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకుందా పార్టీ? డెఫినెట్గా తను సొంత యాక్టివిటీ చేసుకుంటున్నప్పుడు ఆ యాక్టివిటీ కూడా ఇంకోటి పెట్టాలి కాబట్టి పెట్టుంటారు. చర్చ దాని మీద. దానికి కవిత సొంత పార్టీ పెట్టుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏమన్నా నిజం ఉందా దాంట్లో? అది పెద్ద మేము ఇప్పుడు దాని గురించి పెద్ద చర్చ చేయలేదు. మేము విషయాన్ని సీరియస్ తీసుకోలేదు ఫస్ట్.
ఇంకొకటి ఈ మధ్య అంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అనే చర్చ ఎక్కువ జరుగుతుంది. కవిత ఆరోపణ చేశారు, అదొక విషయం అయితే ఈ మధ్య మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు కూడా అదే మాట అన్నారు. నిజంగా అలాంటి ప్రయత్నమైనా జరుగుతోందా? సింపుల్ చంద్రమౌళి గారు, మా పార్టీ పుట్టిన 25 సంవత్సరాల కాలంలో మేము బీజేపీ అంటూ కూడా పోలేదు. ఒకసారి కాంగ్రెస్తో పొత్తు చేసినాము, ఒకసారి తెలుగుదేశంతో పొత్తు చేసినాము. ఇంత వ్యతిరేకించే పార్టీలైనా తెలంగాణ కొరకు వాళ్ళతో జై తెలంగాణలో అనిపించాలని. బీజేపీ ఎప్పుడు మాకు అగర్భ శత్రువుగానే ఉంది. సహజంగానే మోడీ గారు ఎందుకు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా వ్యతిరేకించిన ఆయన. ఈ విషయం ఇయ్యాల కొత్తగా ఏం పుట్టలేదు. గత చాలా కాలంగా అనేక మీడియా సంస్థలు వీటిని వదిలినే బయటికి ఇష్టం వచ్చిన రాతలు రాసిండ్రు. మేము ఇట్లా కంటిన్యూ అవుతున్నాం, వాళ్ళు అట్లే ఉన్నారు. ఇవాళ బీజేపీ మమ్మల్ని శత్రువుగా చూస్తుంది ఈ రాష్ట్రంలో. ఎవరిని అడిగినా చెప్తారు మీరు. వాస్తవానికి బీజేపీకి దేశమంతటా కాంగ్రెస్ శత్రువు, ఒక్క తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ మిత్రుడు, మేము శత్రువులం. గత 2 సంవత్సరాలుగా వాళ్ళ ప్రాక్టీస్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు అవి, ఢిల్లీ పీఠం కొరకు పోటీ పడే పార్టీలు. వాస్తవానికి ఇక్కడ 20 నెలలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎవరి మీద చేయాలి దాడి? కాంగ్రెస్ మీద చేయాలి. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మేము విమర్శ చేస్తే కూడా కాంగ్రెస్ నాయకుల కంటే ముందే రియాక్ట్ అవుతుంది బీజేపీ నాయకులు. బండి సంజయ్ కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు. రేవంత్ మీద ఈగ వాళ్తే వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు, వీళ్ళు ఎక్కువ దులిపే ప్రయత్నం చేస్తున్నారు. అంతగా ఐక్యత అనుబంధం వాళ్ళ మధ్యన ఉంది. అది కేవలం టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మళ్ళీ లేవకుండా బలోపేతం కాకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇద్దరు కలిసి బదులుకొని చేస్తున్నాయి తప్ప ఇవి ఇంకోటి కావు. బీజేపీ కలిసి ఇద్దరు కలిసి చేస్తున్నారు నాటకాలు. ఇక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి అనబడేవాడు మోడీ మనిషిని అందరికి తెలుసు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ దాని నుంచి వెళ్ళి పగదారి పట్టించడం కొరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పేరు మీద పెట్టినాడు మోడీ. బట్ హీఈస్ మోడీస్ మ్యాన్, అందులో డౌట్ లేదు. మోడీ అనుకుంటేనే ఆ కుర్చీలో కూర్చోబెట్టగలిగినాడు అనేది అందరికీ. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది రాహుల్ గాంధీ కాదు, మోడీ మాత్రమే. అందులో ఏం సందేహం లేదు. దాని కొరకు బండి సంజయ్ని బలి చేసి మరి ఈయన ముఖ్యమంత్రి. ఇట్లా బండి సంజయ్కి దీనికి సంబంధం చాలా క్లియర్గా మీరు చూసినారు. ఎన్నికల ముందు మీరు చూసినారు, కాంగ్రెస్తో బీజేపీ ప్యారలల్గా వేస్తుందన్న భావన వచ్చింది బండి సంజయ్ అధ్యక్షుని చేసిన తర్వాత. బండి సంజయ్ని పీకినారు, సడన్గా పీకేసినారు, కారణం చెప్పకుండా తీసేసినారు. తీసి బీజేపీని డౌన్ చేస్తూ కాంగ్రెస్ని లేపినారు మోడీ గారు. చాలా క్లియర్గా అయితే ఓపెన్గా జరిగిన విషయం. పెడుతూనే ఏం చేసినారు, మీరు ఇవాళన్న భావన ఇలా కొత్తగా వీళ్ళు మాట్లాడినంటున్నారు. బండి సంజయ్ని తీయాలని నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా అమిత్ షా ఆఫీస్ నుంచి ఇక్కడ ఒకరిద్దరు వాళ్ళకి అనుకూలంగా ఉండే పత్రికలు ఎవరైతున్నారో, మాకు మొదటి నుంచి ఆగాభ శత్రువుగా ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చి కేసీఆర్ కోరిక మేరకే పీకేసినారని చెప్పి రాయండి అని చెప్పి ఫ్రంట్ పేజీలో పెట్టించి రాయించినారు. ఇవన్నీ కనబడ్డాయి మనకు. ఇద్దరు కలిసి పనిచేసినారు. కాళేశ్వరం విషయంలో ఒకటే రోజులో అది ఏదో జరిగిందన్న సమాచారం వచ్చిన ఒక్క రోజులో ఎన్డీఎస్ఏ ఇప్పుడు భారతదేశంలో ఏ ప్రాజెక్టు పోలేదు. ఎన్డీఎస్ఏ వచ్చి అక్కడికి ఫోన్ కూడా పోలేదు. ఇక్కడనే ఏదో నివేదిక తయారు చేసినట్టు అది కిషన్ రెడ్డికి ఇచ్చినట్టు కిషన్ రెడ్డి మీడియాకు ప్రకటించి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసినారు. అది బీజేపీకి ఉపయోగపడదని తెలుసు. దేనికి ఉపయోగపడుతుంది? కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. చాలా క్లియర్గా కాంగ్రెస్ రూపంలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బట్ మోడీ మనిషి చెప్పడానికి ఇట్లా 1 నుంచి 100 కారణాలు అంటున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.